ఎపిసోడ్ 14 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో కృష్ణకి శంకర్ దాదా పరిచయం చేసిన వ్యక్తి పేరు లక్ష్మీనారాయణ. కృష్ణ అతనితో నేను పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని, అందరినీ పిలవడానికి మీరు తప్పక నాతో రావాలని అంటాడు. కృష్ణకు పీచు వ్యాపారంలో చాలా లాభం వస్తుంది. ఒక ముసలాయన మనవరాలకి ఒంట్లో బాలేదని 20 రూపాయలు ఇస్తాడు. దానికి శంకర్ దాదా అలా జాలిపడడం నచ్చలేదని చెప్తాడు. దానికి కృష్ణ కూడా నిజమే అనుకుంటాడు. కృష్ణ వేసిన పందెంలో లక్ష్మీనారాయణ 10,000 రూపాయలు ఓడిపోతాడు. అతని భార్య మాత్రం ఇవేవి పట్టనట్టు చూస్తూ ఉంటుంది. కృష్ణ లక్ష్మీనారాయణతో ఏదో స్నేహపూర్వకంగా పందెం వేశానని, డబ్బులు ఇవ్వొద్దని అంటాడు. పందెం ఏమిటి మన మధ్య, మర్చిపోండి, ఏదో సరదాకి కాశాం అంతే అన్నాడు కృష్ణ. నోనో, అదేమిటి అన్నాడు లక్ష్మీనారాయణ. చుట్టూ ఉన్నవాళ్ళు ఎటూ మాట్లాడలేక మమ్మల్నే చూస్తూ ఉండిపోయారు. దూరంగా నిల్చుని మమ్మల్నే గమనిస్తున్న శంకర్ దాదా పెదవుల మీద కనబడకుండా చిరునవ్వు ఒకటి వెలసి మాయమైంది. పందెం అన్నాక పందెమే అంటున్నాడు అతడు. నెమ్మదిగా గుసగుసలు బయలుదేరాయి. నిజమే అన్నాను గంభీరంగా. మళ్ళీ హాలు నిశ్శబ్దమైంది. కానీ మీ 10,000 నాకు అందింది ఎలా? రామయ్య శెట్టి అడిగాడు. ఇంతమందిని ఇంతసేపు ఆనందపరిచే అవకాశం నాకు నారాయణ కల్పించారు. అదే 10,000 చెప్పాను. హాల్లో చప్పట్లు మ్రోగాయి. లక్ష్మీనారాయణ మొహంలో రిలీఫ్ కనబడింది. నేనా 10,000 తీసుకుని ఉండుంటే అతడు బహుశా నెల రోజులు నిద్రపోయి ఉండేవాడు కాదు. దూరంగా ఎవరితోనో శంకర్ దాదా అయ్యగారికి ఇదో లెక్క కాదు అంటున్నాడు. చుట్టూ చూశాను. అందరూ మళ్ళీ కబుర్లలో పడిపోయారు. కుర్చీలో రిలాక్స్ అయి కూర్చుంటూ పక్కకు తిరిగాను. అప్పటి వరకు నా వైపు చూస్తున్న లక్ష్మీనారాయణ భార్య అటు చూసేసరికల్లా చప్పున తలదించుకుంది. రాత్రి 2 అయింది. ఊరంతా నిద్రపోతుంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. సెకండ్ షో వదిలి చాలాసేపు అవడం వల్ల వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. వీధి దీపాల వెలుతురు చీకటిని పారద్రోలలేకపోతోంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దూరంగా ఉన్న పెంకుటింటి వైపు నడవసాగాను. దూరంగా ఎక్కడో బీట్ కానిస్టేబుల్ విజిల్స్ వినబడుతున్నాయి. అలికిడికి లేచిన కుక్క ఒకటి నన్ను గుర్తించినట్టు మళ్ళీ పడుకుంది. ఇంటి ముందు నిలబడి చుట్టూ చూశాను. ఎవరూ లేరు. అరుగు మీద ఎవరో ముసుగు పెట్టి పడుకుని ఉన్నారు. జగ్గడనుకుంటా. మెట్లెక్కి తలుపు నెమ్మదిగా తట్టాను. కళ్ళు నులుపుకుంటూ తలుపు తీసిన కాంతమ్మ మసక వెలుతురులో నన్ను గుర్తించి భయంతో అడుగు వెనక్కి వేసింది. పలకరింపుగా నవ్వాను. లోపలికి నడిచి కుర్చీలో కూర్చుంటూ హైమ లేదా అడిగాను. పడుకుంది అంది తల వంచుకుని. లేపు అన్నాను వెనక్కి వాలి. ఇప్పుడు బయటకు తీసుకెళ్తారా? మాట్లాడలేదు నేను. ఇక్కడే ఉండండి, మీకు హాయి, గంటకు 20 రూపాయలు అంది ఆశగా చూస్తూ. కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. బయట చీకటి చిక్కటి కాటుకలా ఉంది. దూరంగా చౌకు లైట్ల వెలుగులో బొమ్మల్లా కనబడుతుంది. రోడ్డు తిన్నగా సాగి చీకట్లో అదృశ్యమైపోతుంది. చీకట్లోకే చూస్తూ మొహం తిప్పకుండా అన్నాను. గంటల లెక్కన కాదు, మొత్తంగా చెప్పు. హైమను పూర్తిగా ఒప్పజెప్పడానికి ఎంత కావాలి నీకు? ఆమె మొహంలో ఆశ్చర్యం గమనించడం కోసం వెనక్కి తిరగనక్కర్లేదు. 5 నిమిషాలు ఆమెను ఆలోచించుకోనిచ్చి వెనుతిరిగాను. మా మాటలకు బయటకొచ్చిన హైమ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. నిద్రలోంచి లేవడం వల్ల కళ్ళు కొద్దిగా ఉబ్బి మరింత అందంగా తీర్చిదిద్దినట్టు కనబడుతున్నాయి. నలిగిన చీరలో సడలిన గులాబీ పువ్వులా ఉంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. చెప్పు, ఏం కావాలి అడిగాను. కాంతమ్మ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోనట్టు మాట్లాడలేదు. జేబులో నుంచి 2 నోట్ల కట్టలు తీశాను. ఇదిగో 2,000 తీసుకుని హైమను నాకు వదిలిపెట్టు. కాంతమ్మ నన్ను నోట్ల కట్లని మార్చి చూసింది. హైమ
మమ్మల్ని ఆశ్చర్యంగా గమనిస్తోంది. తీసుకో అన్నాను. కాంతమ్మ తీసుకోకుండా తల అడ్డంగా ఊపి ఇంకో 1000 కావాలి అంది. వంగి డబ్బు తీసి జేబులో పెట్టుకున్నాను. అమ్మాయిల ఖరీదు గురించి నేను నీకు చెప్పనక్కర్లేదు. నీకు హైమ వల్ల ఇంతకన్నా ఎక్కువ లాభం వస్తుందనుకుంటే నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు అన్నాను వెనుదిరుగుతూ. గుమ్మం దగ్గరికి వచ్చేసరికి వెనక నుంచి కాంతమ్మ కంఠం ఆగండి అని వినపడింది. ఆగాను. దగ్గరకొచ్చి సరే మీరు అన్నట్టే కానివ్వండి, ఆ డబ్బు ఇలా ఇవ్వండి అంది. డబ్బు తీసి ఇచ్చాను. ఏదో నాటకం చూస్తున్నట్టు హైమ కళ్ళప్పగించి చూస్తుంది. రా పోదాం అన్నాను. హైమ కదల్లేదు. పోవే అంది కాంతమ్మ. దగ్గరగా వెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేసి అనునయంగా పోదాం పద అన్నాను. కలలోంచి తేరుకున్న దానిలా నెమ్మదిగా కదులుతూ నా బట్టలు అంది. డోంట్ బి సిల్లీ పద అన్నాను. ఇద్దరం బయటకొచ్చేశాం. అరుగు మీద జగ్గడు ఇంకా ముసుగు పెట్టి నిద్రపోతున్నాడు. కారు ఫ్రంట్ డోర్ తెరిచాను. హైమ కూర్చుంది. నేను కూర్చుని స్టార్ట్ చేశాను. గుమ్మం దగ్గర కాంతమ్మ నిలబడి చూస్తూ ఉంది. కారు నెమ్మదిగా కదిలింది. గాలి అలలుగా వీస్తుంది. సీటు వెనక్కి జాగిరపడి నుదుటి మీద అరచెయ్య వేసుకుని కళ్ళు మూసుకుంది హైమ. శబ్దం లేకుండా కారు వెళ్తుంది. ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చాక గొడవేమన్నా జరిగిందా? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాను. ఆమె మాట్లాడలేదు. క్షణం గడిచింది. చెప్పు అన్నాను. హైమ కళ్ళు తెరిచింది. కనురెప్పల మధ్య అస్పష్టంగా కదిలిన నీటి పొరని గమనించి చకితుణ్ణయ్యాను. నాతో చావు దెబ్బలు తిన్న జగ్గడికి తన పరాక్రమం ప్రదర్శించుకోవడానికి ఈ నిర్భాగ్యురాలే దొరికి ఉంటుంది. కసి అంతా తీర్చుకుని ఉంటాడు. ఈ ఆలోచన రాగానే నా మనసంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది. ఆమె చేతి మీద చెయ్యి వేశాను. ఇంక నీ జీవితంలో బాధ అంటే ఏమిటో తెలియనివ్వను హైమ. నువ్వు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నిన్ను జీవితం అంతా సుఖపడేలా చేస్తాను. లక్ష్మీనారాయణ ఇల్లు. కాలింగ్ బెల్ నొక్కి మెట్ల మీద నిలబడ్డాను. అర నిమిషం తరువాత తలుపు తీసిన శబ్దం వినిపించింది. లక్ష్మీనారాయణ భార్య. లేరా అని అడిగాను. లేరు, ఇప్పుడే బయటకు వెళ్ళారు. సర్లేండి, తర్వాత వస్తాను అన్నాను ఓ మెట్టు కిందకి దిగి. అదేమిటి, ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారా? రండి రండి అని లోపలికి దారి తీసింది. నేను ఆమెను అనుసరించాను. ఆమెకి 45 ఏళ్ళు ఉండవచ్చు. ఎర్ర రంగు పట్టుచీర కట్టుకుంది. జాకెట్ కింద వీపు మీద 2 కండరాలు జారి అర్ధచంద్రాకారంగా ఉన్నాయి. కొంచెం లావుగా పొట్టిగా ఉంది. తలకి కొప్పు కొత్త రకం స్టైల్లో ఉంది. మెడకు వేసిన పౌడర్ కొద్దిగా కనబడుతుంది. వయసు కనపడకుండా చేసిన ప్రయత్నాల్లో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. కూర్చోండి అని సోఫా చూపించి గబగబా లోపలికి వెళ్ళి పనివాడికి ఏదో పురమాయించింది. ఆమె హడావిడి చూస్తుంటే నవ్వొచ్చింది. దేశపు అధ్యక్షుడు అకస్మాత్తుగా వచ్చి తలుపు తడితే పడే కంగారు ఆమె ప్రవర్తనలో కనబడుతుంది. 5 నిమిషాలయ్యాక చుట్టూ పరికిస్తూ మీరే ఈ గది అలంకరించారా అన్నాను. అవును. ఏ? చాలా అద్భుతంగా ఉంది. మీకు కలర్ మ్యాచింగ్ బాగా తెలుసులా ఉంది. గర్వపడుతున్నట్టు నవ్వింది. తరువాత చాలాసేపు మా మధ్య మాటలు లేవు. ఏం మాట్లాడాలో తెలియనట్టు చేతి వేళ్ల వంక చూస్తూ ఉండిపోయాను. ఏమిటలా మౌనంగా ఉండిపోయారు? నేను నవ్వి అమ్మాయిలతో మాట్లాడడం నాకు రాదు అన్నాను నెమ్మదిగా. ఆమె నుంచి బిక్కరగా నవ్వు ఆశించాను. ఆ అంచనా తప్పయింది. నేను అమ్మాయిలా కనబడుతున్నానా ఏమిటి మీ కళ్ళకి అంది. నేను నవ్వి ఊరుకున్నాను. నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు అంది కొంచెం తటపటాయించి. 29 30 ఉండవు అన్నాను. కాదు, 32. ఆమెను పరిశీలనగా చూసి అంత ఉన్నట్టు కనబడదు అన్నాను. ఆమెను అలా చూస్తున్నప్పుడు మామూలు కన్నా కొద్దిగా ఎక్కువసేపు ఆమె వక్షోజాల మీద నా చూపు నిలవటం ఆమె గమనించిందని నాకు తెలుసని ఆమెకు తెలిసిందని నాకు తెలుసు. చాలాసేపు
ఏమీ మాట్లాడలేదు నేను. ఏమన్నా మాట్లాడండి అంది. చెప్పానుగా, అమ్మాయిలు ఎదురుగా ఉంటే నసిగాను. తొందరగా పెళ్లి చేసుకోండి, అమ్మాయిలంటే భయం పోతుంది. నవ్వాను. నాకు వెతుక్కోవటానికి టైం లేదు, చూసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఎలా? మేం చూసి పెడతాం. ఎలాంటి అమ్మాయి కావాలి అని ఆమె అంటుందని తెలుసు నాకు అంది. ఎలా ఉన్నా పర్లేదు, కానీ కళ్ళు మాత్రం. ఆగాను. కళ్ళు మాత్రం అర్థం కానట్టు అడిగింది. చెప్పలేదు నేను. భయంగా ఉంది చెప్పడానికి అన్నాను. పర్లేదు చెప్పండి అంది ముందుకు వంగి. మీరేమీ అనుకోకూడదు. అనుకోను, చెప్పండి. మీ కళ్ళలా ఉండాలి. భయపడుతూ ఆమె వైపు చూశాను. ఇంతలో లక్ష్మీనారాయణ మారిస్ చప్పుడు వినిపించింది. అతడు లోపలికి వస్తూ, అరే, ఎంతసేపు అయింది మీరు వచ్చి అన్నాడు. నేను సమాధానం ఇచ్చేలోపలే, ఇప్పుడే, ఇంకా 2 నిమిషాలన్నా కాలేదు అంది ఆమె. నిజానికి నేను వచ్చి పావుగంట అయింది. అతడు వచ్చి నా పక్కన కూర్చుంటూ చెప్పండి అన్నాడు. నవ్వి, వెంటనే బిజినెస్ మాట్లాడమంటారా అన్నాను. బిజినెస్ ఏమిటి? ఇద్దరి వైపు చూసి గొంతు సవరించుకున్నాను. ఈ ప్రాంతాల్లో కొబ్బరిపీచు బాగా దొరుకుతుందని మీకు బాగా తెలుసు. దాన్ని ఇక్కడి నుంచి బొంబాయి కొంతమంది పంపుతున్నారు. బొంబాయి ఏజెంట్లు దాన్ని ఎక్స్పోర్ట్ చేసి విపరీతమైన లాభాలు గడిస్తున్నారన్నది మాత్రం చాలామందికి బహుశా తెలియకపోవచ్చు. అయితే ఆ దిగుమతి ఏదో మనమే చేసి ఎందుకు లాభాలు సంపాదించకూడదు? అదంతా కష్టమైన ప్రొసీజర్ అనుకుంటా కదా అన్నాడు లక్ష్మీనారాయణ. దూరం నుంచి అలానే కనిపిస్తుంది. నాకు ఆ ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు అన్నాను ముందుకు వంగి. లక్ష్మీనారాయణ మాట్లాడలేదు. రహస్యం చెప్తున్నట్టు నెమ్మదిగా, నేను ఊహిస్తున్నది కరెక్టే అయితే ఈ బిజినెస్లో 2 లక్షల పెట్టుబడితో సంవత్సరం తిరిగేసరికల్లా 1,00,000 లాభం కళ్ళ చూడవచ్చు అన్నాను. మీరు ఆ బిజినెస్ పెడతామనుకుంటున్నారా అడిగాడు. నవ్వి, అనుకోవడం ఎప్పుడో జరిగిపోయింది. 4 లక్షల కన్సైన్మెంట్కి అగ్రిమెంట్ జరిగిపోయింది కూడా. లక్ష్మీనారాయణ ఊపిరి బిగించి 4 లక్షలా అన్నాడు. అవును, తలూపాను. కానీ ఇక్కడో చిన్న ఇబ్బంది వచ్చింది. ఏమిటి? కొంచెం సేపు మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాను. ఈ ఊరికి కొత్తగా వచ్చాను నేను. ఈ బిజినెస్లో విపరీతమైన లాభాలు సంపాదిస్తే అందరికీ శత్రువునవుతాను. ఇక్కడ సంపదని కొల్లగొట్టుకుపోతున్నానన్న భావం కలుగుతుంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళని ఎవరినైనా భాగస్వామిగా తీసుకోవాలి. అందుకు తగిన వాళ్ళెవరా అని ఆలోచిస్తే మీకన్నా తగిన వాళ్ళు ఎవరూ కనపడలేదు. లక్ష్మీనారాయణ మాట్లాడలేదు. అతడి భార్య ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తుంది. పెద్ద పెట్టుబడి కూడా అక్కర్లేదు. నాకు కావాల్సింది మీలో ఎవరో ఒకరు నాతో కలవాలి. నేనెంత పెట్టుబడి పెట్టాలి? 20,000 పెట్టండి. 3,80,000 నేను పెడతాను. లాభాల్లో 4వ వంతు ఇస్తాను. అతడు అచేతనంగా నా వైపే చూస్తూ ఉన్నాడు. జీవితంలో ఇంత మంచి బార్గెయిన్ చూసి ఉండడు అతడు. అతడికన్నా అతడి భార్య ముందు తేరుకుంది. నా వైపు చూసి, అందులో 20,000లో 10,000 మీరు ఆ రోజు డిన్నర్లో గెలుచుకున్నవేగా అంది. నేను నవ్వాను. లక్ష్మీనారాయణ లేచి, సరే, నేను వాటాకి సిద్ధమే అన్నాడు. ఆ తరువాత సంభాషణ మిగతా విషయాల వైపు తిరిగింది. అర్ధగంట అయ్యాక వెళ్ళొస్తానని చెప్పి బయటకొచ్చాను. మా ఇంటి పోర్టికోలో కారు దగ్గర శంకర్ దాదా నిలబడి ఉన్నాడు. క్వారీ దగ్గరికని చెప్పి కూర్చున్నాను. శంకర్ దాదా ముందు సీట్లో కూర్చున్నాడు. కారు నెమ్మదిగా కదిలింది. 5 మైళ్ళ ప్రయాణం చేసి గుట్టని చేరుకుంది. కారు దిగాను. మానవుడి శక్తిని పరీక్షించడానికా అన్నట్లు టీవీగా నిలబడి ఉన్నాయి గుట్టలు. వాటి మీద చీమల్లా ఉన్నారు కూలీలు. వంగి ఒక్కొక్క రాతినే పగలగొడుతున్నారు. సూర్యుడు మండుతున్న కుంపటిలా ఉన్నాడు. భయంకరమైన నిశ్శబ్దం అక్కడ ఆవరించుకుని ఉంది. మనుష్యులు నిశ్శబ్దంగా కీయిచ్చిన బొమ్మల్లా పనిచేసుకుపోతున్నారు. వరుసలో నిలబడి తట్టలు మోస్తూ కంకరని గుట్టలుగా పోస్తున్నారు. రాళ్లని కొట్టే చప్పుడు చక్కగా అలుముకున్న నిశ్శబ్దాన్ని పారద్రోలలేకపోతుంది. ఆ పని అనుకున్నట్టు జరిగితే
ఎంత లాభం వస్తుందో శంకర్ దాదా వివరిస్తున్నాడు. అకస్మాత్తుగా నాకు జైలు జీవితం జ్ఞాపకం వచ్చింది. వీళ్లలో ఒకడిగా మండుటెండలో నెత్తినుంచి ధారాపాతంగా కారే చెమటని తుడుచుకుంటూ శ్రమించిన వైనం గుర్తుకొచ్చింది.